ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య సుగ్గున కరుణాకర్ గారికి హిందువులు విరాళాలు ఇస్తున్నట్లేరు. అందువల్ల మళ్ళీ మొదలెట్టాడు భజన. యేసుక్రీస్తు భజన మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ఏమో 18 ఏళ్ళ జీవితంలో ఎన్నో తప్పులు చేశాడని మొదలుపెట్టాడు. అది కూడా చాలక ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకోటి ఏంటంటే ఇంటింటికి వెళ్ళి మారారు. వీళ్ళు క్రైస్తవులు హిందుత్వంలో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళారు, క్రైస్తవం నుంచి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చారు అని వీడియోలు చేసి పెడుతున్నారు. హిందూ సోదరులకు మనవి ఏంటంటే, ఈ సుగ్గున కరుణాకర్ గారికి మీరు ధారాళంగా మీ విరాళాలు ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. లేకపోతే వాడు చచ్చిపోయేటట్టుకున్నాడు. ఎందుకంటే ఈ మధ్య సనాతన ట్రావెల్ ఆయన ఉన్నాడు. ఆయన దెబ్బకి వీడి యొక్క బాక్స్ బద్దలైపోయి వ్యూస్ తగ్గినట్టుగా ఉంది. యూట్యూబ్ నుంచి కూడా పెద్దగా ఆదాయం లేదు. అందువల్ల మళ్ళీ కొత్త అవతారం మొదలుపెట్టాడు. యేసు చిన్నతనం నుంచి 12 ఏళ్ళ వయసు నుంచి 33 ఏళ్ళ వరకు చాలా తప్పులు చేశాడని మొదలు పెడుతున్నాడు. అదేవిధంగా కొన్ని ఇళ్ళకెళ్ళి వీళ్ళు క్రైస్తవ నుంచి హిందువులోకి మళ్ళీ వచ్చారని వాళ్ళ చేత ఏదో డ్రామాలు ఆడిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఆ సుగ్గున కరుణాకర్ గారికి ధారాళంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.